ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎన్నో దశాబ్దాలుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా పక్క జిల్లాల వాసులతో పాటు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన రోగులకు వైద్య సేవలు అందిస్తుంది. అలాంటి ప్రభుత్వ వైద్య విధాన పరిషత్లో వైద్య సేవలు కుంటుపడి పారిశుద్ధ్య లోపం బహిరంగంగా కనబడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ ఎంతో మంది రోగులకు వైద్య సేవలు అందించి నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి సుమారు 10 అవార్డులను కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించిన ఘనత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది. హాస్పిటల్లో ప్రతిరోజు 1000 నుంచి 1500 ఓపీ నమోదవుతూ ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో రోగులకు అందే సేవలు అంతంత మాత్రమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరానికి వీల్ చైర్లు అందుబాటులో ఉండవు. కారిడార్లో వీల్ చైర్లు, స్ట్రెచర్లు ఉండాల్సింది ఉండగా అవి అందుబాటులో లేకపోవడంతో అత్యవసర కేసుల నిమిత్తం వచ్చిన క్షతగాత్రులను అంబులెన్స్ లో నుంచి దించే పరిస్థితి లేదు. ఆసుపత్రిలో అరాకొరా వసతులతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నామని అంటున్నారు. రక్త పరీక్షల నమూనాలు తీసుకువచ్చేందుకు మూత్రశాలలోకి వెళ్లాలంటే అక్కడ అపరిశుభ్రత, దుర్వాసనతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఉంది. మా రిలేషన్ హాస్పిటల్లో ప్రసూతి విభాగంలో అడ్మిట్ అయితే వచ్చినాం. ఏదైతే ప్రభుత్వం గొప్ప ఆశయంతో 1000 కోట్లు బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖకి కేటాయించి తన లక్ష్యానికి తిలోదకంగా ఉన్నత అధికారుల నిర్లక్ష్యం లోపం వల్ల ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. ప్రభుత్వ లక్ష్యానికి నీరుగార్చే విధంగా ఉన్నది. సుదూర ప్రాంతాల నుండి ఖమ్మం జిల్లా పెద్ద ఆసుపత్రికి రోగాలు అనేక సమస్యలతో వస్తే ఇక్కడ నుండి మేము రిటర్న్ గిఫ్ట్గా మరొక రోగాలను తీసుకొని పోయేటట్టుంది. పైన బాత్రూమ్లు అయితే అధ్వాన స్థితిలో ఉన్నాయండి. పైనుండి అధికారులు వచ్చే ముందు అవార్డు ఇప్పించుకునేంత వరకే తప్పితే మిగతా 11 నెలలు అపరిశుభ్రతలో చోటు చేసుకుంటుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారుల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. హాస్పిటల్లో పరిశుభ్రత ఏజెన్సీ కాంట్రాక్టర్ ఇష్టానురాజ్యంగా వ్యవహరించినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. హాస్పిటల్ ఆవరణలోనే రోగులకు వినియోగించిన సెలైన్ బాటిల్స్, సర్జరీ హ్యాండ్ గ్లౌస్, ఇతరేతర నిరుపయోగమైన వస్తువులన్నీ దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్లో మురుగునీరు ఏమాత్రం పారడం లేదు. గతంలో మాతా శిశు కేంద్రంలో రికార్డు స్థాయిలో సాధారణ ప్రసవాలు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అవార్డు కైవసం చేసుకుంది. అలాగే మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసి తల్లిపాలు లేని ఎంతో మంది నవజాత శిశువులకు పాలను అందించి నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి కూడా అవార్డు పొందింది. అలాంటి మాతా శిశు కేంద్రం ఇప్పుడు మురుగునీరు నిల్వతో దుర్గంధం వెదజల్లి దోమల విహారంతో ప్రాణ సంకటంగా మారింది. ఏదైతే ఇక్కడ శానిటేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నది. అది గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. తర్వాత బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ బిల్లు కొంచెం మనకి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రిజాల్వ్ అవుతుందని చెప్పారు. సో త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేస్తాం. ప్రసూతి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర ఇక్కడున్న పరిస్థితులు మ్యాక్సిమం ట్రీట్మెంట్ విషయంలో ఆరోపణ అయితే కాదులేని పారిశుద్ధ్యం మీద ప్రధానంగా నిర్లక్ష్యం వహిస్తున్న విషయం కల్లారా చూపిస్తున్నారు. చిన్నపిల్లల వార్డుల దగ్గరే ఇంత అశుభ్రతగా ఉంటే ఆరోగ్య భద్రతకి ముప్పుకి ప్రమాదం అనే సంగతి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టుకొని మళ్ళీ ఈ యొక్క కాంటాక్ట్ వ్యవస్థలో ఉన్న లోపాలను తొలగించి ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. గతంలో ఈ హాస్పిటల్లో రోగులకు మెరుగైన సేవలు అందేవని హాస్పిటల్కి వచ్చే రోగులు చెబుతున్నారు. ఎప్పుడైతే జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చిందో అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వారి ఆధీనంలోకి వెళ్లిపోవడంతో వైద్య సేవల్లో నాణ్యత లోపించి అపరిశుభ్రత ఎక్కువైందని ఆరోపిస్తున్నారు. హాస్పిటల్కి వచ్చే రోగుల నాడి పట్టుకునే వైద్యులు కరువయ్యారు. హాస్పిటల్లో ఆయా రోగులకు చెందిన విభాగాల డాక్టర్లు కంటికి కనిపించడం లేదు. మెడికల్ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న ట్రైనీ డాక్టర్లే ఎక్కువగా ఓపీలో కనిపించడంతో దీర్ఘకాలిక రోగాలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ శానిటేషన్ లేక, పైపులు సరిగ్గా లేక, నీళ్లు బాత్రూంల నీళ్లు మొత్తం హాస్పిటల్లో పడి పాలిస్ రాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఊడిపోతున్నాయి. నీట్నెస్ లేక, హాస్పిటల్లో రీల్ చెల్లు లేక ఆ పేషెంట్లని వాళ్ళ కుటుంబీకులు ఎత్తుకొని పోతారు. ఆ బాత్రూంలో పోయినప్పుడు ఆడవాళ్ళు చిన్నపిల్లల దగ్గర ఉండేటోళ్ళు ఆ నుంచి వచ్చి పిల్లల దగ్గర ఉండే ఇన్ఫెక్షన్ ఎక్కువైతుంది. మరి హాస్పిటల్ చెప్తారు వీళ్ళు ఇండియాలోనే నెంబర్ 1 ఖమ్మం చిన్నపిల్లల హాస్పిటల్ అని అంటారు.
మరి ఎక్కడ ఉంది ఆ నెంబర్ 1 అనేది ఎక్కడ ఉంది? ఒకసారి అధికారులు వచ్చేసి హాస్పిటల్ తనిఖీలు చేస్తే అది ఎంత నీట్నెస్ ఉందో తెలుస్తుంది. ఇదంతా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లకు తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కనిపించడం బాధాకరం. ప్రాబ్లమ్స్ పై డిఎంఈ అధికారులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.